సాతాను చేత క్రైస్తవులుగా మనం పీడింపబడుతున్నట్లయితే మనము ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది వాక్యము చేత నింపబడాలి, ఆరాధన చేత నింపబడాలి, దేవుని రక్తము చేత కడగబడాలి, పరిశుద్ధాత్ముని చేత నింపబడాలి. కొంతమంది అనుకుంటారు ఒక్కసారి పరిశుద్ధాత్ముని పొందుకున్నాను కదా చాలు కదా, వాక్యంలో రాసుంటది కదా బాప్తిజం పొందుకొని తిరిగి లేచినప్పుడు పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వస్తాడని. ఒకేసారి వస్తాడు కదా, 100 సార్లు ఎందుకు పరిశుద్ధాత్ముని ఆరాధనకి పోవాలి అని. బట్ బైబిల్ సేస్ you must be constantly filled until the time of redemption. ఆయన తిరిగి వచ్చేంత వరకు నింపబడుతూనే ఉండాలి. ఒక చిన్న గిన్నెలో మనము నూనె పోసి నూనెలో మనము ఆ ఒత్తిని వెలిగించినప్పుడు నూనె అలాగే ఉంటుందా, నూనె ఎండిపోతా వస్తుందా? తగ్గుతా వస్తుంది. అమ్మా రైట్? ఎంత నింపబడితే అంత వెలుగు ఇస్తా ఉంటది. ఒక్కసారి మనం నింపటం ఆపామా ఆ వెలుగు ఆగిపోతుంది. అమ్మా రైట్? బైబిల్ సేస్ దట్ వి ఆర్ ద వెసల్స్. మనము ల్యాంప్ లాంటి వాళ్ళము. మన జీవితము వెలిగింపబడాలి. వెలుగుతో ఉండి ఇతరులను వెలిగించాలంటే నూనె పరిశుద్ధాత్మునితో వాక్యము పోలుస్తుంది. నూనె మన జీవితములో పని చేస్తూ ఉంటుంది, కానీ అది అయిపోతూ ఉంటుంది. ఆ నూనెని మనం నింపుతూ ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ, అందుకే వాక్యంలో శిష్యులని చూసినట్లయితే పేతురుకి పరిశుద్ధాత్ముడు, యేసుప్రభువారు చనిపోయేంత వరకు పరిశుద్ధాత్ముడు ఉండడు పేతురు జీవితంలో. అసలు పరిశుద్ధాత్ముడే యేసుప్రభువారు ఇంట్రొడ్యూస్ చేయలేదు. యేసుప్రభువారు చనిపోయేంత వరకు, చనిపోయేటప్పుడు చెప్తారు, ఏమని అంటారంటే నేను వెళ్ళటం మంచిది, నేను వెళ్తే పరిశుద్ధాత్మని నేను నీకు పంపిస్తాను, ఆదరణకర్తను నేను నీకు పంపిస్తాను, ఆయన నీకు తోడై ఉంటాడని. అయితే చనిపోయిన తర్వాత ఈ శిష్యులందరూ యేసుప్రభువారు అంటారు, వెళ్ళి ఈ కొండపైన వెయిట్ చేయండి, యెరూషలేములో ఈ కొండపైన వెయిట్ చేయండి, నేను పరిశుద్ధాత్ముని నీ పైన పంపిస్తానని. వెళ్తారు, వెయిట్ చేస్తారు. మొట్టమొదటి దినమున పరిశుద్ధాత్ముడు బలముగా వస్తాడు. చాలా అనుకోవచ్చు కదా దేవుడు, అనుకోలా. మళ్ళీ ఏం చెప్తాడు? వెళ్ళండి మేడగది మీద, గో హ్యావ్ ఎ అప్పర్ రూమ్ ఎక్స్పీరియన్స్, తిరిగి పరిశుద్ధాత్ముని నేను పంపిస్తాను, పరిశుద్ధాత్ముడు నీ పైన బలముగా దిగి వస్తాడని. తిరిగి రెండోసారి వచ్చినప్పుడు భాషల్లో మాట్లాడడం మొదలు పెట్టారు. అందరూ ఒకరిపైన ఒకరు పడిపోవడం. చాలా మంది అంటారు, ఎక్కడుందండి బైబిల్లో పడిపోవడం? ఎక్కడ రాస్తుంది చూపించండి వాక్యంలో. పరిశుద్ధాత్ముడు చేతులు వేసినప్పుడు పడిపోవడం ఎక్కడ రాస్తుంది చూసినప్పుడు ఇక్కడే రాస్తుంటది, అపోస్తలుల 2లో రాస్తుంటది. ఇట్స్ వెరీ క్లియర్. పరిశుద్ధాత్ముడు మేడగది ఎక్స్పీరియన్స్ లో వచ్చినప్పుడు ఒకరి మీద ఒకరు పడిపోవటము శిష్యులు గమనించారంట. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మళ్ళీ చదువు. వాళ్ళు కూర్చుని అక్కడే ఉంటది. ఎస్, రీడ్ దట్. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. యు సీ దట్? తెలుగులో ఆ లైన్ మిస్ అయింది, నేను మీకు ఇంగ్లీష్ లో చూపిస్తాను. లెట్స్ గో బ్యాక్ టు Acts chapter 2 verse 2 and 3. ఇంగ్లీష్ లో చదువుదాం. And suddenly there came a sound from heaven as of a rushing mighty wind, and it filled the whole house where they were sitting. Next verse. Then there appeared to them divided tongues as of fire, and one sat upon each of them. ఒక్కొక్కరు మీద పడిపోయి కూర్చున్నారంట. Have you seen that in English? You see, తెలుగులో అంత ఇంపార్టెంట్ వర్స్ మిస్ అయింది. I'm surprised. Such an important verse is missed. పరిశుద్ధాత్ముడు వస్తే ఒకరిపైన ఒకరు తెలియకుండా పడిపోవటము వాక్యానుసారము. When the Spirit of God came, గాలి వలె అలా వచ్చినప్పుడు భాషల్లో మాట్లాడటం మొదలు పెట్టారంట. ఒకరి మీద ఒకరు పడిపోవటం మొదలు పెట్టారంట. అగ్ని వలె they felt the heat inside the body. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, చల్లటి గాలి వలె గూస్ బంప్స్ వచ్చేస్తాయి. 2, కడుపులో నుంచి మంట రావటం మొదలు పెడుతుంది. కడుపులో నుంచి మంటకి సాదృశ్యం ఏంటంటే మనలో ఉన్న సాతాను క్రియలను దేవుడు మండిస్తున్నాడు. ఈస్ బర్నింగ్ ఇట్, ఈస్ రిమూవింగ్ ఇట్.
చక్కటి గాలి వచ్చినప్పుడు హీస్ కమింగ్ అండ్ రెస్టింగ్ అపాన్ యూ. నీ పైన వచ్చి చక్కగా సమాధానకరముగా పరిశుద్ధాత్ముడు కమ్మి ఉన్నాడు అని అర్థము. వెనవ నీ జీవితంలో బాలేని స్థితి ఉన్నప్పుడు, నీ జీవితంలో చేదుతనం ఉన్నప్పుడు, ప్రే ఫర్ ద హోలీ స్పిరిట్. జీవితంలో చేదుతనం అంతా బర్న్ చేసేస్తాడు. యు విల్ ఫీల్ ద సడన్ హీట్ ఇన్ యువర్ బాడీ. అలా పరిశుద్ధాత్ముడు వాక్యానుసారముగా మన జీవితంలో ఎల్లప్పుడూ ఎప్పటికప్పుడు నింపబడుతూ ఉండటం అవసరము. అపోస్తులు 1లో నింపుతాడు, 2వ వర్స్లో 2వ చాప్టర్లో నింపుతాడు, అపోస్తులు 2వ అధ్యాయంలో నింపుతాడు. అలా మీరు చాలాసార్లు గమనించినప్పుడల్లా మేము పరిశుద్ధాత్మని పొందుకున్నాం, కలిసి మేము పరిశుద్ధాత్మనితో ప్రార్థించాము అని అపోస్తులు కూర్చొని చెప్తా ఉంటారు.